హాయ్ హలో అందరికీ నమస్తే. మనం ఈరోజు నిన్న చైన్ స్టిచ్ నేర్చుకున్నారు కదా. ఈరోజు సింగిల్ క్రోషే ఎలా వేయాలో నేర్చుకుందాము. ఈ సింగిల్ క్రోషే అనేది మనకి ఇలా వస్తుంది అనమాట, చిక్కగా ఉంటుంది అల్లిక అనేది. దీన్ని మనము ఏదైనా అల్లుకునేటప్పుడు బార్డర్స్ కింద వేసుకోవటానికి సింగిల్ క్రోషే యూజ్ చేస్తాము. ఇంకొకటి టాయ్స్ అల్లుకునేటప్పుడు మాత్రం బొమ్మలన్నీ స్టఫింగ్ చేసి అల్లుకునేవన్నీ కూడా మనం ఎక్కువగా సింగిల్ క్రోషే యూజ్ చేస్తాము. మనకి స్వెటర్స్ అట్లాంటివి ఏమన్నా క్లోజ్డ్ గా ఉండాలి, థిక్ గా ఉండాలి ఫినిషింగ్ అనేటప్పుడు కూడా మనం సింగిల్ క్రోషే యూజ్ చేసి చేసుకోవచ్చు అనమాట. ఇది ఇప్పుడు ఎలా అల్లాలో నేర్చుకుందాము. బట్ ఇది ఎందుకు నేను ఇలా స్వాచ్ అని చేసి పెట్టుకున్నాను అంటే, ఇలా చేసి పెట్టుకోవటం వల్ల యూజ్ ఏంటి అంటే, మనం ఏదైనా ప్రాజెక్ట్ చేసేటప్పుడు మనం అల్లుకునే చైన్స్ ఎన్ని తీసుకోవాలి, మనం అల్లుకునే మెజర్మెంట్ కి ఎంత చైన్స్ తీసుకుంటే కరెక్ట్ మెజర్మెంట్ వస్తుంది అనటాని కోసమని నేను 5 ఇంచెస్ వెడల్పు 5 ఇంచెస్ పొడవుకి ఎన్ని చైన్స్ కావాలి అనేది ముందు ఒక చిన్నది ఇలా పీస్ లాగా స్వాచ్ అంటాము. ఈ స్వాచ్ అల్లి పెట్టుకుంటే గనక మనం అల్లుకునే ప్రాజెక్ట్ కి ఎన్ని చైన్స్ రిక్వైర్డ్ అవుతాయి అనేది మనము అప్రాక్సిమేట్ గా వేయకుండా కరెక్ట్ గా వేసుకోవటానికి అవకాశం ఉంటుంది. ఇది నేను 5x5 స్వాచ్ చేసి పెట్టుకున్నాను అనమాట. దీనికి సింగిల్ క్రోషేతో ఎన్ని చైన్స్ వేసుకోవచ్చు, ఎన్ని రోస్ వేసుకోవచ్చు అనేది నాకు ఒక ఐడియా ఉంటుంది. అలా మీరు అల్లుకునే ప్రాజెక్ట్ కూడా స్వెటర్ కానీ బ్లాంకెట్ కానీ ఏదన్నా ఈ స్టిచ్ తో అల్లుకోవాలి అనుకున్నప్పుడు 3x3 అంటే 3 ఇంచెస్ వెడల్పుకి ఎన్ని చైన్స్ వేసుకోవాలి, 3 ఇంచెస్ పొడవు రావాలంటే ఎన్ని చైన్లు వేసుకోవాలి, అట్లా ఒక చిన్న స్వాచ్ అల్లి పెట్టుకుంటే గనక మీ హ్యాండ్ టెన్షన్ అంటారు. మన దగ్గర అయితే హ్యాండ్ టెన్షన్ అనుకుంటాము, బయట వేరే మీరు ఎక్కడైనా ప్యాటర్న్స్ చూసినా ఎక్కడ చూసినా గేజ్ అని ఉంటుంది దాంట్లో. బట్ స్వాచ్ అల్లుకోవటం అనేది అలవాటు అయితే గనక మీకు కరెక్ట్ మెజర్మెంట్ అనేది వస్తుంది, అవుట్పుట్ అనేది. ఇప్పుడు ఈ సింగిల్ క్రోషే ఎలా వేయాలో నేను చూపిస్తాను. నేను జస్ట్ మనకి రిక్వైర్డ్ లెంత్ మెజర్మెంట్ తీసుకోవాలి చైన్స్, బట్ నేను ఇక్కడ 10 చైన్స్ తీసుకోవటం జరిగింది. 10 చైన్స్ కి సింగిల్ క్రోషే అల్లుకునేటప్పుడు ఏంటి అంటే ఒక చైన్ హైట్ వస్తుంది అనమాట మనం అల్లుకునే అవుట్పుట్ అనేది. ఈ 1 చైన్ హైట్ కోసం అని చెప్పి నేను ఒక చైన్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. రో స్టార్టింగ్ లో ఎప్పుడు కూడా ఒక చైన్ ఎక్స్ట్రా తీసుకోవాలి. సింగిల్ క్రోషేకి 10 చైన్ల బదులు 11 చైన్లు తీసుకున్నాను నేను. 11 చైన్లు తీసుకున్న తర్వాత నార్మల్ గా అయితే గనక 10వ చైన్ లో ఇట్లా నీడిల్ ఇన్సర్ట్ చేసి సింగిల్ క్రోషే అల్లుకోవటం జరుగుతుంది. బట్ ఇప్పుడు నేను చెప్పే విధానం మాత్రం కొత్తగా ఉంటుంది. దీనివల్ల ఏమవుతుంది అంటే మనం అల్లుకునే అల్లికకి రో స్టార్టింగ్ లో ఇలా చైన్ ఎలాగ రో ఎండింగ్ లో కనపడుతుందో మనకి రో స్టార్టింగ్ లో కూడా ఇలా చైన్ కనపడుతుంది. బోత్ సైడ్స్ కూడా మనం వేరే దానికి జాయిన్ చేసుకున్నా గానీ లేదా స్టిచ్ సేఫ్టీ పర్పస్ గానీ ఇలా బోత్ సైడ్స్ చైన్ అనేది ఉంటే గనక మనకి అవుట్పుట్ ఫినిషింగ్ నీట్ గా ఉంటుంది. దానికోసమని మీకు ఇప్పుడు కొత్త టెక్నిక్ చూపిస్తున్నాను. అది ఎలాగా అంటే, ఇలా ప్లెయిన్ గా ఉన్న చైన్ వైపు నుంచి కాకుండా దాని బ్యాక్ సైడ్ వెనక వైపు తిప్పినప్పుడు మీకు ఇక్కడ ఇలా క్లియర్ గా చూస్తే ఇలా నిలువుగా కొన్ని కనపడుతున్నాయి స్టిచ్చెస్. దీన్ని బంప్ అంటాం అనమాట. ఈ బంపులో నుండి మనం స్టిచ్ తీసుకుంటాము. బంపులో నుండి స్టిచ్ తీసుకుంటే ఏమవుతుందంటే ఇటువైపు చైన్ ఉంటుంది, రో పై వైపు కూడా చైన్ కనపడుతుంది. దీనికి నేను 10th బంపులో తీసుకుంటున్నాను. అంటే 11 చైన్లు వేసుకున్నాను కదా, 11 చైన్లు వదిలేసి ఫస్ట్ స్టెప్ 1 ఏంటి అంటే బంపులో నీడిల్ ఇన్సర్ట్ చేయటం. సేమ్ నీడిల్ పై వైపు ఉందా లేదా మనం చూసుకోండి. స్టెప్ 1 లో నీడిల్ ఇన్సర్ట్ చేయటం బంపులో, స్టెప్ 2 లో నీడిల్ మీద థ్రెడ్ వేసుకోవటం, స్టెప్ 3 లో ఓ బంపులో నుండి మాత్రమే చైన్ బయటకు తీసుకురండి. థ్రెడ్ ని తీసుకొచ్చినప్పుడు ఇప్పుడు నీడిల్ మీద 2 రింగులు ఉన్నాయి. మళ్ళీ నీడిల్ మీద థ్రెడ్ వేసుకొని ఈ 2 రింగుల్లో నుంచి బయటకు తీయండి. అగైన్ మళ్ళీ 1 2 3 4 స్టెప్స్ అనమాట. ఫస్ట్ ఈ బంపులో నీడిల్ ఇన్సర్ట్ చేయటం, సెకండ్ నీడిల్ మీద దారం వేసుకోండి. 2 టైమ్స్ నీడిల్ మీద దారం వేసుకుంటాం ఇక్కడ మనం. సెకండ్ నీడిల్ మీద దారం వేసుకోండి, ఈ బంప్లో నుండి బయటికి తెండి ఆ చైన్ లో నుండి. థర్డ్ ఇప్పుడు నీడిల్ మీద 2 రింగ్స్ ఉన్నాయి. థర్డ్ మళ్ళీ నీడిల్ మీద దారం వేసుకోండి. ఫోర్త్ ఈ 2 రింగుల్లో నుంచి బయటికి తెండి. ఇట్లా మనం 10th లో అయిపోయింది, 9th లో అయిపోయింది, ఇప్పుడు 8th లో ఇన్సర్ట్ చేస్తున్నాను నేను. ఇలాగా 1 2 3 4 అనమాట. ఫస్ట్ వరకు 10th చైన్ నుండి ఫస్ట్ చైన్ వరకు కూడా ఇలా బంప్ లో నీడిల్ ఇన్సర్ట్ చేసి మనం బయటికి తీసుకోవటం జరుగుతుంది. బంప్ అంటే ఏం లేదు, ఇక్కడ మీకు నిలువుగా ఒక ఉబ్బుగా కనపడుతుంది కదా, ఆ దాంట్లో నేను నీడిల్ ఇన్సర్ట్ చేస్తున్నాను. ఆ థ్రెడ్ కింద నీడిల్ ఇన్సర్ట్ చేసి నీడిల్ మీద దారం వేసుకొని
జస్ట్ ఆ థ్రెడ్ కింద నుంచి బయటికి తీసుకుని వచ్చాను. ఇప్పుడు 2 రింగులు ఉన్నాయి నీడిల్ మీద. మళ్ళీ నీడిల్ మీద దారం వేసుకొని ఇటు 2 రింగుల్లో నుంచి బయటికి తీస్తున్నాను. ఇలా మనం ప్రతి స్టిచ్లో కూడా అప్ టు లాస్ట్ వరకు కూడా ఒక్కొక్క స్టిచ్ కింద నుంచి గనక ఒక్కొక్క బంప్ కింద నుండి గనక మనం స్టిచ్ తీసుకొని వస్తే 10 చైన్స్కి మనకి 10 సింగిల్ క్రోషెస్ వస్తాయన్నమాట. నీడిల్ పట్టుకోవటం, థ్రెడ్ పట్టుకోవటం మీకు నిన్న చైన్ స్టిచ్కి అలవాటు అయిపోయి ఉంటుంది. లేదు అంటే గనక ఇలా నీడిల్కి థ్రెడ్ ఇట్లా లెఫ్ట్ హ్యాండ్తో హ్యాండ్ ఓవర్ చేసుకొని ఈ సెంటర్ ఫింగర్ థంబ్ ఫింగర్తో మనం అల్లే ప్రదేశంలో కింద అల్లుకునే కింద భాగంలో పట్టుకుంటే గనక గ్రిప్ ఉంటుంది. ఇది టైట్ గా ఉంటుంది. రైట్ హ్యాండ్ మొత్తం నీడిల్ హ్యాండ్ చేస్తుంది. ఈ కింద ఫినిషింగ్ అయిపోయింది, ప్రెజెంట్ అల్లేది రెండు కూడా ఈ సెంటర్ ఫింగర్ థంబ్ ఫింగర్ తో హోల్డ్ చేస్తే, మధ్య ఫింగర్ బొటన వేలుతో హోల్డ్ చేస్తే ఇలా ఈజీగా నీడిల్ ఇన్సర్ట్ చేసుకోవటానికి, దాన్ని ఫినిష్ చేయడానికి, స్టిచ్ ఫినిష్ చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది మనకి. ఇలా జాగ్రత్తగా ఒక్కొక్క స్టిచ్ లో కూడా ఇన్సర్ట్ చేసుకొని స్టిచ్ ఫినిష్ చేసుకుంటూ వస్తే సింగిల్ క్రోషే కంప్లీట్ అవుతుంది. ఇట్లా మనకి కౌంట్ చూసుకోండి, స్టిచ్ కౌంట్. మనం చైన్లు ఎన్ని తీసుకున్నాము, సింగిల్ క్రోషే స్టిచెస్ ఎన్ని వచ్చాయి, అలా మనం ఒకసారి కౌంట్ చేసుకుంటే గనక కింద చైన్లు ఎన్ని ఉన్నాయో, ఇటువైపు బాటమ్ లో చైన్స్ ఎన్ని ఉన్నాయో కనపడుతుంది కదా క్లియర్ గా. బాటమ్ లో చైన్స్ ఎన్ని ఉన్నాయో మనకి పై వైపు కూడా అదే విధంగా అన్ని చైన్స్ ఉంటాయి. నెక్స్ట్ సెకండ్ రోకి ఇక్కడ ఫినిష్ అయిపోయింది. ఇక్కడ వరకు దీన్ని టెయిల్ వరకు దీని వైపు దీన్ని టచ్ చేయకుండా అగైన్ మళ్ళీ ఈ స్టిచ్ మీద సెకండ్ రో రావాలి. సెకండ్ రో రావడానికి మళ్ళీ ఒక చైన్ ఎక్స్ట్రా తీసుకున్నాను. మనం 10 కి 11 తీసుకున్నాం కదా, అదే విధంగా ఇక్కడ కంప్లీట్ అయిన చైన్ తర్వాత 1 చైన్ ఎక్స్ట్రా తీసుకొని జస్ట్ ఇట్లా టర్న్ చేసుకోండి. టర్న్ చేసుకున్నప్పుడు నీడిల్ నుండి సెకండ్ చైన్ లో వర్క్ చేయాలని చెప్పాను. ఇది ఫస్ట్ చైన్ అయిపోయింది. సెకండ్ చైన్ నుంచి వర్క్ తీసుకుంటాము. ఇక్కడ ఏంటి అంటే మీకు నీడిల్ కింద క్లియర్ గా ఇట్లా గ్యాపులు కనపడుతున్నాయి చూడండి. ఒక్కొక్క స్టిచ్ మధ్యలో గ్యాప్ ఉంటుంది. జస్ట్ మీరు ఆ గ్యాప్ కింద నీడిల్ ఇన్సర్ట్ చేస్తే కంప్లీట్ చైన్ అనేది నీడిల్ మీదకి వచ్చేస్తుంది. కంప్లీట్ చైన్ రావాలి. ఇలా చైన్ కింద నుండి థ్రెడ్ బయటకు తీసుకొచ్చుకోండి. మళ్ళీ నీడిల్ మీద దారం వేసుకొని 2 రింగుల్లో నుంచి తీయండి. స్టెప్ 1 ఇక్కడ చైన్ క్రింద నుండి నీడిల్ ఇన్సర్ట్ చేయటం. స్టెప్ 2 మళ్ళీ నీడిల్ మీద థ్రెడ్ వేసుకోవటం. స్టెప్ 3 ఆ చైన్ కింద నుంచి దారం తీసుకోవటం. స్టెప్ 4 మళ్ళీ నీడిల్ మీద దారం వేసుకోవటం. స్టెప్ 5 2 రింగ్స్ లోంచి తీసుకోవటం. ఇలా ప్రతి స్టిచ్ కింద నుంచి కూడా ఒక్కొక్క సింగిల్ క్రోషే వేసుకుంటూ వస్తే మీకు కరెక్ట్ గా స్టిచ్ మీద స్టిచ్ వచ్చేస్తుంది. ఎక్కడ స్టిచ్ కౌంట్ పెరగదు, తరగదు. మీకు ఒకవేళ ఎక్కువ వచ్చాయి అంటే మీరు ఏదైనా స్టిచ్ లో డబల్ వేసినట్టు అర్థము, తగ్గిపోయాయి అంటే ఎక్కడైనా స్కిప్ చేసినట్టు అర్థం. అంటే ఎక్కడైనా మిస్ చేసి ఉంటారు మీరు స్టిచెస్. మిస్ చేస్తే మాత్రం కౌంట్ తప్పు వస్తుంది, ఖాళీలు కనపడుతుంది, లేదంటే ఎక్స్ట్రాగా పెరిగిపోతుంది, సైజ్ పెరిగిపోతుంది. ఎగ్జాక్ట్ గా ప్రాపర్ గా ఇలా సైజ్ రాదు. ఇలా సైజ్ రాకుండా ఇలా వంకర టింకర్ గా వెళ్ళిపోతుంది అనమాట. అలా కాకుండా ఒక్కొక్క స్టిచ్ కింద నుంచి జాగ్రత్తగా కనుక తీసుకుంటూ వేసుకుంటూ వస్తే మీరు ఒక్కొక్క సింగిల్ క్రోషేని పర్ఫెక్ట్ గా మీకు లాస్ట్ స్టిచ్ లో కూడా లాస్ట్ చైన్ కూడా మనం ఇలాగ తీసుకొని ఫినిషింగ్ చేసుకుంటే సింగిల్ క్రోషేది బోత్ సైడ్స్ ఎడ్జెస్ పర్ఫెక్ట్ గా ఉంటాయి. ఇటువైపు ఎడ్జెస్ పర్ఫెక్ట్ గా ఉంటాయి. స్టిచ్ కౌంట్ తేడా రాదు. ఇలా నీట్ గా వస్తుంది. దీన్ని మళ్ళీ ఇంకొక రో కూడా వేసి చూపిస్తాను మీకు. సేమ్ మళ్ళీ ఒక చైన్ ఎక్స్ట్రా వేసుకోవాలి. టర్న్ చేసుకొని సెకండ్ చైన్ నుంచి అంటున్నాను, నీడిల్ నుండి సెకండ్ చైన్. ఇప్పుడు మనం ఎక్స్ట్రా చైన్ వేసుకుంది ఫస్ట్ చైన్ అవుతుంది. దాని తర్వాత సెకండ్ చైన్ కింద నీడిల్ ఇన్సర్ట్ చేస్తున్నాను. నీడిల్ మీద దారం వేసుకొని చైన్ కింద నుంచి బయటకు తీసుకొస్తున్నాను. మళ్ళీ నీడిల్ మీద దారం వేసి ఇలా తీసుకొని వస్తున్నాను అనమాట. ఒక్కొక్కటి ఇలాగా మళ్ళీ ఎన్ని కింద స్టిచెస్ వేసానో సేమ్ అలాగే నాకు పై వైపు కూడా అంతే కౌంట్ లో స్టిచెస్ వస్తాయి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే గనక వీడియో కామెంట్ సెషన్ లో పెడితే మీకు నేను డౌట్ క్లారిఫై చేయగలను. రెగ్యులర్ గా మా ఛానల్ ని ఫాలో అవుతుండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కొత్త స్టిచెస్, ఈ స్వాచెస్ ఏంటి, ఎలా చేయాలి, ప్రతి ప్రాజెక్ట్ గురించి కూడా క్లియర్ గా డీటెయిల్ గా వీడియో షేర్ చేయబడుతుంది. ఈ సింగిల్ క్రోషేతో మనం టాయ్స్ ఎక్కువగా చేసుకోవటానికి యూజ్ అవుతుంది.
అండ్ రేపు చెప్పే నెక్స్ట్ వీడియోలో వచ్చే మీకు హాఫ్ డబుల్ క్రోషే నేర్చుకుంటే కనుక మా నెక్స్ట్ గిన్నీస్ రికార్డులో కూడా మీరు పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ గిన్నీస్ రికార్డ్ మేము నేషనల్ ఫ్లాగ్స్ లో చేస్తున్నాము, అవన్నీ హెచ్డిసితో చేస్తున్నాం అనమాట, హాఫ్ డబుల్ క్రోషేతో. అది నేర్చుకుంటే కనుక మీరు గిన్నీస్ వరల్డ్ రికార్డులో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. గిన్నీస్ రికార్డులో పార్టిసిపేట్ చేసే వాళ్ళు ఫస్ట్ స్వాచెస్ ప్రాక్టీస్ చేయండి. స్వాచెస్ ప్రాక్టీస్ చేస్తే మీకు స్టిచెస్ అనేది ఎడ్జెస్ పర్ఫెక్ట్ గా వస్తుంది, ఎక్కడ షేప్ అవుట్ అవ్వకుండా. స్వాచ్ ప్రాక్టీస్ చేశాక ఏదైనా ప్రాజెక్ట్ స్టార్ట్ చేసుకోండి. మీరు అంటే ఇదని కాదు, మీరు ఏదన్నా ఇంట్లో అల్లుకోవటానికి అవసరమైన అల్లుకునేటప్పుడు కూడా ఇలా స్వాచ్ ప్రాక్టీస్ చేసి అల్లుకుంటే ఏంటి అంటే అవుట్లైన్లు ఎడ్జెస్ పర్ఫెక్ట్ గా వస్తున్నాయా లేదా అనేది తెలుస్తుంది. ఇది నేను జస్ట్ 10 చైన్స్ తో వేసిన చిన్న సింగిల్ క్రోషే స్వాచ్ అనమాట. మీరు ఇలా 3x3 గానీ 5x5 గానీ ఒక స్వాచ్ అల్లి పెట్టుకొని ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ.